క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము న్యాయాధిపతులు 5వ అధ్యాయం 2వ వచనం. సంతోషంగా సిద్ధపడుని యెహోవాను స్తుతించుడి. దేవుడి వాక్యం నేర్చును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సంతోషంగా సిద్ధపడుడి యెహోవాను స్తుతించుడి. దేవుని స్తుతించుట కొరకు మనం సంతోషంగా ఏం చేయాలంట, సిద్ధపడాలి. ఈ రోజుల్లో చాలా మంది సిద్ధపడకుండానే, సిద్ధపాటుతో లేకుండానే దేవుడి మందిరానికి వస్తున్నారు. పాట పాడడానికి సిద్ధపడరు, ప్రార్థించడానికి సిద్ధపడరు, దేవుని ఆరాధించడానికి సిద్ధపడి రానే రాదు. ఆయా సమయంలో అప్పుడే పాట వెతుకుతూ ఉంటారు. అలా కాదండి, దేవుడి మందిరానికి వచ్చే నీవు సిద్ధపాటుతో దేవుడి మందిరానికి వచ్చేవారిగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సిద్ధపాటుతో దేవుని మందిరానికి వచ్చి సంతోషముతో దేవుని ఏం చేయండి, స్తుతించండి అని. ఈరోజు యొక్క వాక్యం వింటున్న ప్రియ కుమార్తె దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఎప్పుడు దేవుడి మందిరానికి వెళ్ళినా సిద్ధపాటుతో వెళ్ళు. నువ్వు దేవుని మహిమపరచుట కొరకు, దేవుని ఘనపరచుట కొరకు, దేవుని స్తుతించుట కొరకు సిద్ధపాటుతో వెళ్ళి దేవుని సంతోషంగా స్తుతించు. దేవుడి సన్నిధిలో ఉన్న నిత్య ఆనందమును సుఖమును పొందుకో. రీతిగా దేవుడు నిన్ను అనేక ఆశీర్వాదాల చేత దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకో. సిద్ధపాటుతో నీ బిడ్డలు, నీ ప్రజలు నీ మందిరానికి వచ్చి నిన్ను స్తుతించి నీ సన్నిధిలో ఆనందం పొందుకునే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.